ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంటే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఒకటే, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, డూ ఆర్ డై చాప్టర్స్ చెప్పండి అని చాలా డిఎమ్స్ వచ్చాయి ఇన్స్టాలో. అందుకే మీకోసం షార్ట్ అండ్ స్వీట్ గా 5 minutes లో హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ వాటిలోంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను. మీరు ఒకవేళ మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒక్కసారి మేము పెడుతున్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ మీకు నచ్చితేనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యాథ్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా 4 మార్క్స్ చాప్టర్ చూద్దాం. ఫంక్షన్స్ లో డొమైన్ అండ్ రేంజ్ ప్రాబ్లమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ట్రిపుల్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టర్స్, ఇవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి 3 మార్క్ చాప్టర్స్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లో రియల్ అండ్ ఇమాజినరీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, ప్రాబబిలిటీ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్, శాంపుల్ స్పేస్, ఈవెంట్స్, క్లాసికల్ ప్రాబబిలిటీ ఫార్ములా థియరమ్స్, కండిషనల్ ప్రాబబిలిటీ, అలానే సర్కిల్స్ లో టాంజెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫైండింగ్ సెంటర్ అండ్ రేడియస్, డయామీటర్ ఫార్మ్ క్వశ్చన్స్. తర్వాత మనకి ఇంటిగ్రేషన్స్ నుంచి స్టాండర్డ్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, పార్షియల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి సైన్ అండ్ కాన్సైన్ రూల్ ప్రాబ్లమ్స్, ఏరియా బేస్డ్ క్వశ్చన్స్, యాంగిల్ ఫైండింగ్ ప్రాబ్లమ్స్, ఇవి ఇలా సరిపోతుంది. ఇప్పుడు 2 మార్క్స్ నుంచి వచ్చే చాప్టర్స్ చూసుకుంటే ఆ చాప్టర్ నేమ్స్ అండ్ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒక్కసారి చూసాయండి. నేను చెప్పిన ఈ 14 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, 2 మార్క్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి. సో ఓవరాల్గా ఇప్పటివరకు నేను చెప్పిన మ్యాథ్స్ చాప్టర్స్ నుంచి చూసుకుంటే మీకు 35 to 40 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ లో ఫస్ట్ మనం 2 మార్క్స్ చాప్టర్స్ తీసుకుంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇందులో బర్నౌల్స్ థియరం, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ. వేవ్స్ నుంచి డాప్లర్ ఎఫెక్ట్, వేవ్ వెలాసిటీ, స్టాండింగ్ వేవ్స్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. దీంట్లో నుంచి మెయిన్ గా వర్క్ ఎనర్జీ థియరం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కొలిజన్స్. అంతేకాకుండా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్ యాంగులర్ మొమెంటం, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అయితే సిరీస్, ప్యారలల్ రెసిస్టెన్స్, కిర్చాఫ్స్ లా, వీట్ స్టోన్ బ్రిడ్జ్. నెక్స్ట్ మనకి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇక్కడ నుంచి కూడా సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, న్యూక్లై, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, రే ఆప్టిక్స్. ఇవే కాకుండా 2 మార్క్స్ చాప్టర్స్ అన్ని వాటి రిలేటెడ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పక్కన స్క్రీన్ పైన కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మనకి 1 మార్క్ చాప్టర్స్. ఆసిలేషన్స్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫిజికల్ వరల్డ్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్స్ లో చెప్పేయండి. నెక్స్ట్ మనం చూడాల్సింది కెమిస్ట్రీ. కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ 3 మార్క్స్ చాప్టర్స్ చూసుకుంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ C, H and O. ఇప్పుడు మనం 2 మార్క్స్ చాప్టర్స్ చూసుకుంటే అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్, సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఈ చాప్టర్స్ ని ప్రాపర్ గా చదువుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా 25 to 30 మార్క్స్ వరకు వస్తాయి. సో ఇదండి ఓవరాల్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్. ఈ వీడియో మీకు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లేదు మీకు ఒకవేళ ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి చదివి రిప్లైస్ కూడా ఇస్తాం. ఇంకా ఇలాంటి ఎంసెట్ రిలేటెడ్ కాంటెంట్ మా ఛానల్లో కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఎంసెట్ ఎగ్జామ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.